వెల్కమ్ టు ఈవినింగ్ ప్రైమ్ టైం. కాంట్రాక్టర్ల వ్యధలపై రాజ్ న్యూస్ కథనాలు తెలంగాణ అసెంబ్లీనే షేక్ చేసేశాయి. కమిషన్ కాంట్రవర్సీ పైన ఆరోపణలు ప్రత్యారోపణలు మిన్నంటాయి. అసలు కాంట్రాక్టర్లు ఎందుకు రగిలిపోతున్నారు? సచివాలయంలో ధర్నాలు చేసింది నిజం కాదా? కాంట్రాక్టర్లను జలగల్లా పీడిస్తున్నదెవరు? ప్రతిపక్షం ఆరోపిస్తున్నట్లుగా పనులు అవ్వాలంటే పైసలు ఇవ్వాల్సిందేనా? ఇంతకీ తెలంగాణ ఖజానాను దోచుకున్నదెవరు, దాచుకున్నదెవరు? రాజ్ న్యూస్ కథనాలతో రచ్చ రచ్చ. అసెంబ్లీని కుదిపేసిన కమిషన్ల కహాని. ప్రజాగొంతుక రాజ్ న్యూస్ ప్రసారాలు తెలంగాణ శాసనసభలో ప్రకంపనలు సృష్టించాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ లీడర్ల మధ్య మాటల మంటలు పుట్టించాయి. తెలంగాణలో పెండింగ్ బిల్లుల కోసం కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు. దీంతో గుత్తేదారుల గోడును కళ్లకు కట్టినట్టుగా చూపించింది రాజ్ న్యూస్. సచివాలయం సాక్షిగా కాంట్రాక్టర్లు చేసిన ధర్నాను ప్రసారం చేసింది. బడా కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు క్లియర్ చేసి తమను రోడ్డుపాలు చేశారంటూ చిన్న కాంట్రాక్టర్లు మూకుమ్మడిగా భట్టి చాంబర్ను ముట్టడించారు. అసెంబ్లీ వేదికగా కమిషన్ కహానీపై రేవంత్ సర్కార్ను కార్నర్ చేసింది గులాబీ దళం. దీంతో తెలంగాణ శాసనసభలో గందరగోళం నెలకొంది. మాజీ మంత్రి కేటీఆర్, ఆర్థిక మంత్రి భట్టి మధ్య మాటల యుద్ధమే జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ పని కావాలన్నా 30% కమిషన్లు తీసుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోందని ఆరోపించారు కేటీఆర్. మంత్రులకి సంయమనం ఉండాలి, రిస్ట్రెయింట్ ఉండాల్సింది ట్రెజరీ బెంచెస్కి. అపోజిషన్ సహజంగానే మేము ప్రభుత్వం చేయని పనులు, ఇస్తానని చెప్పిన మాటలు, హామీలు మేము దయచేసి ప్రకాష్ రెడ్డి స్పీకర్ గారితో ఒకటే రిక్వెస్ట్, మంత్రులకి మీరు దయచేసి చెప్పండి. ఇప్పుడు మేము కూడా ప్రొవోక్ చేయాలనుకుంటే మేము కూడా మాట్లాడచ్చు సార్. మేము కూడా చెప్పొచ్చు 30% కమిషన్ అని వాళ్ళ ఎమ్మెల్యేలు అంటున్నారు, 20% కమిషన్ అని సెక్రటేరియట్ లో ధర్నాలు అవుతున్నాయి. మరోవైపు కేటీఆర్ వ్యాఖ్యలకు ధీటుగానే కౌంటర్ ఇచ్చారు భట్టి. తక్షణమే క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మాట్లాడే ముందు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి అంటూ ఫైర్ అయ్యారు. 30% తీసుకున్నారు, కమిషన్ తీసుకున్నారు అన్నమాట. ఎవరండి 40,000 కోట్ల రూపాయలు పనులు చేపించి బిల్లు లేకుండా రాష్ట్రం మీద 1,00,000 కోట్ల పోబడి అప్పులు చేసి మీరు పోతే వాళ్ళందరూ బిల్లులు రాక నానా బాధపడుతూ రాష్ట్రం కోసం అటు తిరిగి ఇటు తిరిగి సెకండరీ చుట్టూ తిరిగి నానా బాధపడుతున్నారు. మీ పాపం వల్ల ఈరోజు రాష్ట్రంలో 1,00,000 కోట్ల పనులు చేసినటువంటి వాళ్ళ బిల్లు లేక ఏడుస్తున్నారు. ఎంతో కొంత మేము బాగు చేసి కొద్ది సర్ది చేసి ముందుకు పోతా ఉంటే అడ్డగోలుగా మీరు ఈ మాటలు మాట్లాడటం ఇది వాస్తవమా? కమిషన్ల కల్చర్ తెలంగాణలో విషవృక్షంగా మారిపోయిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కమిషన్లు కొట్టు, పెండింగ్ అమౌంట్ పట్టు అన్నట్టుగా విచ్చలవిడిగా దందా నడుస్తోంది. ఆ కాంట్రాక్టర్ల కమిషన్ వివాదమై సచివాలయంతో పాటు అసెంబ్లీని కుదిపేసింది. ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క కేంద్ర బిందువుగా మారటంతో రేవంత్ సర్కారు డిఫెన్స్ లో పడినట్టుగా అయింది. సో ఇప్పుడు మీరు ఈ కథనంలో చూసింది ప్రతిదీ కూడా వాస్తవమే. భట్టి ఛాంబర్ ముందు కాంట్రాక్టర్లు ఆందోళన చేయడం కానివ్వండి, ఇటు సభలో కేటీఆర్ ఇప్పటి వరకు 20% కమిషన్ అని కామెంట్ చేస్తూ వస్తున్నవారు నేరుగా సభలోనే 30% కమిషన్ ఇస్తే తప్పిస్తే పనులు కావు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు, దానికి సమాధానం చెప్పకుండా గత బీఆర్ఎస్ టైంలో జరిగిన అప్పుల గురించి వాటి గురించి ప్రస్తావిస్తూ భట్టి విక్రమార్క చెప్పిన సమాధానం ఇదంతా కూడా వాస్తవమే, కళ్ళకు కట్టినట్టుగా రాజ్ న్యూస్ మీకు చూపించింది. సో దీనిపైన ఇప్పుడు కమిషన్ల విషయంలో అసలు ప్రభుత్వం ముందుకు ఎలా వెళ్ళబోతోంది? కాంట్రాక్టర్స్కు, బడా కాంట్రాక్టర్స్కు బిల్లులు పే చేస్తోంది. చిన్న చిన్న కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ₹1,00,00,000 లోపల కూడా కాంట్రాక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. వారికి ఎందుకు బిల్లులు చెల్లించట్లేదు? తీసుకొచ్చిన డబ్బుకే వడ్డీలు కట్టిన పరిస్థితి కాంట్రాక్టర్స్కి ఉంటే మళ్ళీ ఇప్పుడు కమిషన్ల రూపంలో ప్రభుత్వానికి చెల్లించాలి అంటే కాంట్రాక్టర్స్కి ఇంకా మిగిలేదేంటి? ఇలాంటి అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దీనికి సంబంధించి వాళ్ళ డిబేట్ కొనసాగిద్దాం. పార్టిసిపేట్ చేస్తున్నారు బీఆర్ఎస్ లీడర్ బొల్లం మల్లయ్య యాదవ్ గారు. నమస్తే అండి బొల్లం మల్లయ్య యాదవ్ గారు. ఎస్ సార్. కాంగ్రెస్ లీడర్ మానవతరాయ్ గారు ఉన్నారు. మానవతరాయ్ గారు నమస్తే అండి. వీరితో పాటుగా బీజేపీ లీడర్ వెంకటరెడ్డి గారు ఉన్నారు. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే మేడం. ఎస్. అలాగే యాజ్ యూజువల్ అనలిస్ట్ ఉప్పల్ లక్ష్మణ్ గారు పార్టిసిపేట్ చేశారు. లక్ష్మణ్ గారు నమస్తే. ఎస్. మానవతరాయ్ గారు మీరు చెప్పండి. బయటంతా 20% అన్నారు, ఇప్పుడు అసెంబ్లీలో నేరుగా కేటీఆర్ఏ 30% కమిషన్ తీసుకుంటుంది ప్రభుత్వం అని చెప్పేసి నేరుగా ఆరోపణలు చేశారు. మరి దానికి సమాధానం భట్టి విక్రమార్క గారు చెప్పినట్టుగా అనిపించట్లేదు అన్నది కూడా ఒక విశ్లేషణ వినిపిస్తోంది. ఏం చెప్తారు? నోరుంది కదా అని చట్టసభల్లో
ఇష్టం వచ్చినట్టు ప్రజా సమస్యలు పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీ మీద విషం కక్కే ప్రయత్నం చేసింది. ఈ కమిషన్ల కహానీలు మొత్తం కూడా గత ప్రభుత్వంలో కాళేశ్వరంలో కమిషన్లు ఏమైంది, కూలిపోయింది, కూలీశ్వరంగా మారిపోయింది, అది శనేశ్వరంగా దాపురించింది, తెలంగాణ ప్రజల దుఃఖదాయంగా మారింది. అదేవిధంగా విద్యుత్ కొనుగోళ్లు అక్రమాలు, తర్వాత 4 రూపాయలు కొనాల్సిన విద్యుత్ని 8 రూపాయలు కొనుగోలు చేసి కమిషన్లు జేబులో వేసుకోవడం, కమిషన్ కాకతీయగా మారిపోయింది ఆ రోజు. మిషన్ భగీరథ, ఇవన్నీ కూడా వాళ్ళ అలవాట్లు. ఏం చేశారు, కావాలని చెప్పి 14 నెలల కాంగ్రెస్ పరిపాలనలో ఎటువంటి అవినీతి లేదు కాబట్టి, సంక్షేమ పథకాలు సమర్థవంతంగా రేవంత్ రెడ్డి సర్కారు నిర్వహిస్తుంది కాబట్టి ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ హయాంలోని కాంట్రాక్టర్, వాళ్ళ హయాంలో పనులు చేసిన వాళ్ళు, బీఆర్ఎస్ హయాంలోని కాంట్రాక్టర్లు, బీఆర్ఎస్ అనుచరులు, వాళ్ళ ఒక పథకం ప్రకారం వ్యూహాత్మకంగా సచివాలయం ఎంత భద్రత పటిష్టంగా ఉంటుంది చెప్పండి. సచివాలయంలో ధర్నా ఇంతకన్నా ఘోరంగా పెండింగ్ బిల్లు పెట్టారు గతంలో. ఇవాళ ఈ దుస్థితి బిల్లులు కూడా 8,000 మాట్లాడి చిన్న కాంట్రాక్టర్ల బిల్లు 8,000 కోట్లు ఉంటాయి మొత్తం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వటానికే సంసిద్ధంగా ఉన్న తరుణంలో కావాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా కాంట్రాక్టర్లను ఉసుగొలిపి సచివాలయంలోనే వాళ్ళు కూర్చొని నిరసన తెలిపే విధంగా మళ్ళా వాళ్ళతో అనేక మాటలు అనిపించే విధంగా చేసి, నిజంగా అవినీతి జరిగితే ఫిర్యాదులు చేయాలి. అవన్నీ లేడు ఉత్తగా టీవీల ముందు మాట్లాడి కాంగ్రెస్ ప్రభుత్వం మీద బట్టగాల్చి మీద వేసే ప్రయత్నం చేశారు. ఎవరిది తీసుకున్నారు ఏందనేది ఒక పద్ధతి ప్రకారం ఉండాలి. వాళ్ళు అసలు కాంట్రాక్టర్ల, కొద్దిమంది కాంట్రాక్టర్ ముసుగులో బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు, కొంతమంది కాంట్రాక్టర్లు ఉన్నారు. కావాలని చెప్పి చేశారు. గతంలో ఇంతకన్నా దారుణాలు జరిగినాయి. కాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం మచ్చలేని పరిపాలన కొనసాగిస్తుంది కాబట్టి ఏదో ఒక మచ్చ చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా కృత్రిమ ఉద్యమాలు రెచ్చగొడుతుందో, నిరుద్యోగ కృత్రిమ ఉద్యమాన్ని రెచ్చగొట్టి నిరుద్యోగులు ఉసుగొలిపింది. అది విఫలం అయిపోయారు. రైతు రుణమాఫీ కాదనుకున్నారు, రైతు రుణమాఫీ అయిపోయింది. తర్వాత లగచర్లలో రైతులు రెచ్చగొట్టారు, అది కూడా విఫలం అయిపోయింది. వాళ్ళు టీఆర్ఎస్ ఆ ప్రాంతంలో వాళ్ళకు గజం జాగా లేదని చెప్పి వాళ్ళు గూండాలని చెప్పి తెలిసిపోయింది. రకరకాల ప్రయత్నాలు చేశారు. చివరికి ఏం చేయలేక పెండింగ్ బిల్లులు కొద్దిమంది కాంట్రాక్టర్ల యొక్క మానసిక పరిస్థితిని, తర్వాత వాళ్ళ హయాంలో చేసిన వర్కులు వాళ్ళ సానుభూతి పరులుగా ఉన్న వాళ్ళు వాళ్ళ పార్టీ కార్యకర్తలు రెచ్చగొట్టి అందులో పంపించి బట్టి విక్రమార్కని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి పరిపాలన బద్నాం చేసే విధంగా వాళ్ళు ప్రయత్నం చేశారు. అయినా కానీ జనం పట్టించుకోలేదు. ఇలా కావాలని చెప్పి ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఒక అసెంబ్లీ కేసీఆర్ గారు అయితే అసెంబ్లీకి రాదు, ఒక నిర్మాణాత్మక ప్రతిపక్ష నాయకుడుగా ఆయన అసెంబ్లీకి రాడు. మొత్తం ఫామ్ హౌస్ లో కూర్చొని ఇప్పటికే అధికారంలో ఉన్నప్పుడు అక్కడే, అధికారం పోయిన తర్వాత కూడా అక్కడే కూర్చొని పరిపాలన చేస్తాడు. ఇలా ఆ విధంగా లేదు. సచివాలయానికి మంత్రులు వస్తున్నారు, ముఖ్యమంత్రి వస్తాడు, ఇంటి దగ్గర కలుస్తున్నారు, మా శాసనసభ్యులకు 4, 5 సచివాలయంలో కలుస్తారు. ఎక్కడుంటే అక్కడ సమయం ఇచ్చుకుంటా ప్రజారంజకంగా పాలన చేస్తుంటే ఇవాళ కుళ్ళు బుద్ధితో కడుపు మండి ఈ విధంగా సాక్షాత్తు ప్రజల కోసం వినియోగించాల్సిన దాన్ని అంటే మానవతరాయ్ గారు ఒకటి ఇక్కడ కేవలం ప్రొవోక్ చేసే విధంగానే కేటీఆర్ వ్యాఖ్యలు ఉన్నాయని మీరు చెప్తున్నారు. ప్రభుత్వం తరపు నుంచి ప్రాబ్లం లేదని చెప్తున్నారు. మరి బడా కాంట్రాక్టర్లు బిల్లులు క్లియర్ చేసినప్పుడు చిన్న చిన్న కాంట్రాక్టర్స్ నుంచి మీరు క్లియర్ చేసుకుంటూ రావచ్చు కదా, వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తుంది? ఈ పాపం మొత్తం కూడా వాళ్ళది. వాళ్ళ పాపానికి అడిగే ప్రయత్నం ఇచ్చుకుంటూ పోతున్నాం. ఉద్యోగస్తులు జీతాలు ఇస్తున్నాం, 25 లక్షల మంది రుణమాఫీ, 2 లక్షల రుణమాఫీ చేసినాం, 45 లక్షల మందికి 500కే సిలిండర్ ఇస్తున్నాం, 50 లక్షల మందికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. ఇన్ని చేసుకుంటా పోగా రైతు భరోసా కూడా ఇచ్చిన 5 ఎకరాల వరకు 45 లక్షల మంది రైతుల ఖాతాలు వేసినాం. ఇన్ని చేసుకుంటా కూడా క్రమక్రమంగా చేసుకుంటా పోతున్నాం. వాళ్ళకి హయాంలో చేసిన తప్పులు దొరకకుండా వాటిని మొత్తం కూడా బయటికి దులిపేయాలనే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందంటే అది తెలుసుకొని కావాలనే కుట్రపూరితంగా 20% కమిషన్లు, 30% కమిషన్లు ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. అసలు ఈ కమిషన్లు తీసుకునే కదా మీరు ఓడిపోయింది. మీకు ఎందుకు ప్రజలు బుద్ధి చెప్పారు? ఈ విధంగా అవినీతికి, అక్రమాలకు ఇక్కడ కాదని 100 లిక్కర్ స్కామ్, పాపం అవినీతికి వ్యతిరేకంగా పుట్టినటువంటి కేజ్రీవాల్నే ఓడించిన చరిత్ర వీళ్ళది. 100 కోట్లు అవినీతి చేశారు, 2,000 కోట్లు నష్టం చేశారు ఆ ప్రభుత్వానికి, ఢిల్లీ ప్రభుత్వానికి. వీళ్ళ అక్కడ ఓడిపోయారు, ఇక్కడ ఓడిపోయారు. వీళ్ళకి మాట్లాడే నైతిక అర్హత ఉందా చెప్పండి? చట్టసభల్లో ఈ విధంగా ప్రజా సమస్యల్ని పక్కన పెట్టి కావాలని చెప్పి సభా సమయాన్ని వృధా చేశారు. కాబట్టి ఇవన్నీ కూడా చూస్తుంటే ప్రజలు ఎవరు కూడా నమ్మట్లేదు. ఓకే, బొల్లం మల్లయ్య యాదవ్ గారు మీరు చెప్పండి. కేవలం గత ప్రభుత్వం చేసిన పాపాలను కడిగే ప్రయత్నం చేస్తున్నాం తప్పిస్తే ఇది ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చిన సమస్య కాదు అని చెప్తున్నారు. బట్ మీరు మాత్రం బయట 20 అన్నారు, చట్టసభలోనే నేరుగా 30% కమిషన్ తీసుకున్నారని చెప్పేసి చాలా స్ట్రాంగ్గా చెప్పారు. సో మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? ఈ ధర్నాలు చేస్తున్నారు ఇవన్నీ కూడా బీఆర్ఎస్కు చెందిన నాయకులు అని చెప్పేసి ఆయన ఆరోపిస్తున్నారు. అనటానికి ఏదో ఒకటి బురదలతం, ఎదురుదాడి చేస్తామని చెప్పేసి అంటే అది ఎంతవరకు ఒప్పుకుంటారు అనేది వాళ్ళే ఆలోచించుకోవాలి.
నిజానికి ఈ రోజు నవంబర్ మాసంలో 2023 ఎన్నికల సమయంలో నవంబర్లో రైతు బంధు కోసం పెట్టిన డబ్బుల్ని 7,000 కోట్ల రూపాయలు ఇస్తుంటే హైకోర్టు పోయి అడ్డగించి ఈ పేరు ప్రఖ్యాతులు ఎక్కడొస్తాయో రైతులలో ఎక్కడ మన్నలు పొందుతారో అనే ఉద్దేశంతో ప్రభుత్వానికి అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి మేలు జరగకుండా ఉండటం కోసం అడ్డగించి ఎన్నికలు అయిపోయిన తర్వాత 7,000 కోట్ల రూపాయలు అటు రైతుల నోట్లో మట్టి కొట్టి ఎవరికి ఇచ్చారు, ఎవరు జేబులు నింపారు, ఎవరు జేబులు నింపుకున్నారు, ఎవరికి మూటలు పంపించారు అనేది యావత్ ప్రజానికానికి, అధికార యంత్రాంగానికి, అధికార పార్టీ నాయకులు కూడా తెలుసు. రైతుల కోసం పెట్టిన పైసలను కూడా వాడుకొని కాంట్రాక్టర్లకి కమిషన్ల కోసం ఇచ్చిన ఈ కాంగ్రెస్ నాయకులు ఈ రోజు ఏదేదో ప్రగల్భాలు పలుకుతానో లేకపోతే శ్రీరామచంద్రుడు లెక్కనో సత్యహరిచంద్రుడు లెక్కనో మాట్లాడితే ఇంకా చేయగలిగేది ఏమున్నది? ఇప్పుడు ఆ ఎన్నికలలో దాదాపుగా మొన్నటి వరకేమో మేము మొన్ననే కొత్తగా అధికారంలోకి వచ్చినామో అప్పుడే మీరు మమ్మల్ని చేయమన్నారు అని చెప్పేసి నిలదీస్తారని చెప్పేసి అని అంటారు. ఎన్నికలలో అధికారంలో రావడం కోసమేమో హామీలు ఇచ్చారు. ఇవాళ 15 నెలలు అయిపోయేటప్పటికేమో మేము అన్ని చేసేసినామని చెప్పి చెప్తా ఉన్నారు. ఉచిత విద్యుత్ చేసినామని అంటున్నారు, గ్యాస్ సిలిండర్లు ఇచ్చినామని అంటున్నారు. జనాలు లేకపోతే అది ఆచరణలో ఉందా లేదా, అమలవుతుందా లేదా అనే విషయాన్ని ప్రజలు మాత్రం చెప్తారు. ప్రజలు ఎవరికి మామూలుగా మూతి ముందు గొట్టం పెట్టినా గానీ, మైకులు పోయి ఎవరు మామూలుగా సోషల్ మీడియా వాళ్ళు అడిగినా, వేరే పత్రికల వాళ్ళు అడిగినా గానీ పథకాలు చెప్పిన కానీ ఇంతవరకు అమలు కాలేదు, ఒక ఫ్రీ బస్ తప్ప అని చెప్పేసి ఆ ఫ్రీ బస్సులు కూడా ఎటువంటి రామాయణాలు భాగవతాలు అవుతున్నాయో మనం అనునిత్యం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఈ రోజు తప్పించుకునే ప్రయత్నం చేయడానికి ఎదుటోళ్ళ మీద మన బురద వెళ్తే అది ఎంతవరకు ఎదురుదాడి చేస్తాం, మాకు కూడా నోరుంది, మేము ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, సమాధానం చెప్పలేక దాన్ని పక్కదో పట్టియడానికి ఎదురుదాడే ఇక మామూలుగా మరో మార్గం అని చెప్పేసి అని అనుకుంటే ఇది మంచి పద్ధతి కాదు, మంచి ఆనవాయితీ కాదు. ఇవాళ కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వమని చెప్పేసి మేము అనట్లేదు. ఎందుకు? వాళ్ళు బాధపడ్డరు, చేసిరు. ఇది మీ ప్రభుత్వంలో పనులు చేసినంటే ఎవరు ప్రభుత్వంలో చేసినా రేపు ఎన్నికలు రాగానే ఆ ప్రభుత్వానికి లెక్కలు చేసి ఇచ్చే ఆనవాయితీ ఏ ప్రభుత్వానికి కూడా లేదు కదా. గతంలో మీరు ప్రభుత్వం కాంగ్రెస్ గా ఉండి మీ బీఆర్ఎస్ కు వచ్చిన తర్వాత కాంగ్రెస్ లో 2014 కంటే ముందు 2009 నుంచి 14 వరకు కాంగ్రెస్ హయాంలో చేసిన వాళ్ళకు కూడా మేము 2014 తర్వాత బిల్లులు ఇచ్చినాం. ఈ రోజు 2023 తర్వాత మా ప్రభుత్వం తర్వాత ఈ ప్రభుత్వం కోసమే చేసినాయి కాబట్టి ప్రభుత్వ ఖజానా నుంచి ఇచ్చేది కాబట్టి మీరు డెఫినెట్ గా ఇవ్వాల్సిందే. అదేదో మీ జేబుల నుంచి ఇస్తున్నట్టు మీ ప్రభుత్వంలో చేసిరు, మేము ఇవాళ ఇస్తున్నామంటే ప్రభుత్వం ఖజానా నుంచి ఆదాయం వస్తుంది, ప్రభుత్వ ఖజానా నుంచి ప్రభుత్వ బాగు కోసం, ప్రజల మేలు కోసం చేసిన పనులకి కాంట్రాక్టర్లకి డబ్బులు చెల్లించాల్సిందే. అది ఎవరైనా ప్రభుత్వ యంత్రాంగం పని. దాంట్లో భాగంగా మీరు ఈ రోజు కమిషన్ల కోసమే మామూలుగా పనులు చేసుకుంటూ, ఇది బహిరంగ రహస్యం కాదండి. ఇవాళ 20% 30% బిల్లుల కోసం తీసుకుంటున్నారు. దీనికో యంత్రాంగం ఉంది. దీనికి ఆర్థిక శాఖ మంత్రికి ఈ యావత్ తెలంగాణ రాష్ట్రం నుంచి ఏ ప్రజాప్రతినిధి చెప్పినా, ఏ కాంట్రాక్టర్ చెప్పినా ఇంత పర్సంటేజ్ చెల్లించి తీసుకోవాలనేది ఒక రూలే పెట్టుకున్నారు కదా వాళ్ళు, ఒక నియమంగా నడుస్తుంది అది. కాబట్టి ఈ రోజు కాంట్రాక్టర్ల జేబులు నింపడానికి, మీ జేబులు కమిషన్ల రూపంలో నింపుకోవడానికి రైతుల నోట్లో మట్టి కొట్టారు. ఇస్తా అన్న హామీలు ఇవ్వలేదు. లబ్ధిదారులు మామూలు ఎప్పుడిప్పుడు అమలు చేస్తారా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. ఎంతో మంది పెన్షన్దారులు, రుణాలు రాని వాళ్ళు ఇవాళ రుణమాఫీ అని అన్నారు. ఎంతమందికి రుణమాఫీ అయింది, రుణమాఫీ కాలేదని గ్రామాలలో చెప్తున్నారు. బోనస్ ఇస్తా అన్నారు రైతులకి, నామమాత్రంగా బోనస్ వేసారు, మేము అందరికి వేసినామని చెప్పి చెప్తున్నారు. వెనకోనికి రాలేదు, ముందరికి వచ్చిన వాళ్ళకి కొంతమందికి వచ్చింది, కొంతమందికి రాలేదు. అదే రకంగా రైతు బంధు 3 సార్లు అయింది. ఇప్పటికి 3 దఫాలుగా వేయాల్సిన రైతు బంధు ఓసారి కాలయాపన సబ్ కమిటీ పేరు మీద, రెండోసారి మామూలుగా పైసలు వస్తాయని, మూడోసారి మామూలుగా బీళ్లు ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి, రబ్బలు ఉన్నాయి, వాటికి ఎట్లేస్తారు కొద్దిగా ఆగుతామని చెప్పి ఇవాళనేమో మా రకరకాలుగా 26వ తారీఖు జనవరి అన్నారు, అది 31 మార్చికి పోయింది. ఇప్పటి వరకు కూడా 2 ఎకరాలకు మించి రైతు బంధు పడ్డ పరిస్థితి లేదు. మేము మాత్రం అన్ని చేసేసినామని చెప్పేసి అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు చెప్తారు, పిసిసి ప్రెసిడెంట్ గారు వేదికల మీద చెప్తారు, టీవీ డిబేట్లల్లో మిత్రుడు మానవతరాయ్ లాంటి సోదరులు చెప్తారు. మరి ఇక ఏం చెప్పాలా? ఆడ లబ్ధిదారులు చెప్పాలి నిజంగా అందిందా లేదా. 15 నెలల కాలంలో మేము అన్ని చేసేసినామనంటే 5 సంవత్సరం మొన్నటి వరకేమో మాకు ఇంకా గడువు కావాలి, 100 రోజులన్నా 100 రోజులు కాదు, సంవత్సరం కూడా కాలేదు, మీకు కుదుట పడలేదు, కుర్చీలో కూర్చోగానే మీరు ఇట్లా నిలదీస్తే ఎట్లా, కళ్ళాలు పట్టుకుంటే ఎట్లా అని చెప్పేసి మాట్లాడారు. ఈ రోజేమో మేము చేసేసినామని చెప్పి చెప్తున్నారు. నామమాత్రంగా ప్రతి పథకాన్ని ఎక్కడో ఒక దగ్గర చేస్తున్నామని చెప్పి శంకుస్థాపనలకి, ఫోటోలకి, శిలాఫలకాలకి మాత్రమే పరిమితమై ఈ రోజు చెయ్యకుండా, ఆచరణలో పెట్టకుండా, అమలు కాకుండా మేము చేసేసినామని చెప్పేసి వేదికల మీద చెప్పి ఇట్లా మామూలుగా టీవీ ఛానల్లో చెప్తే ఇంతకంటే దురదృష్టం ఏముంటది? రైట్ సార్. ఈ కమిషన్ల విషయం అయితే అసెంబ్లీని కుదిపేసింది. దీనిపైన మనం చర్చ కొనసాగిస్తున్నాం. వెంకటరెడ్డి గారు మీరు చెప్పండి, అసెంబ్లీలో మీది ప్రేక్షక పాత్ర అయినప్పటికీ గత ప్రభుత్వం 40% కమిషన్లు తీసుకొని
పనులు చేసిందని చెప్పేసి అప్పుడు ఆరోపణలు వచ్చి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ టైంలో కూడా 20% అన్నారు. ఇప్పుడు చట్టసభలో 30% అని కేటీఆర్ నేరుగా డిప్యూటీ సీఎంనే క్వశ్చన్ చేసిన పరిస్థితి ఉంది. నిజంగా కమిషన్లు తీసుకోకపోతే ఒక స్పష్టత ఇస్తే ప్రభుత్వం నుంచి సరిపోతుంది అన్నది కూడా మీ బీజేపీ వర్షన్ వినిపిస్తున్నారు. సో ఓవరాల్గా ఏం చెప్తారు కమిషన్ల కహానీ పైన? ఒకటి మేడం, మీతో పాటు లైవ్లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్తే. అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ ప్రేక్షక పాత్ర ఏం కాదు. 9.5 సంవత్సరాలుగా పాలించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ, ప్రస్తుతం 16 మాసాలుగా పాలిస్తున్నటువంటిది కాంగ్రెస్ పార్టీ. గత పార్టీ అనేక రకాలుగా అవినీతికి పాల్పడ్డది అనేటువంటిది ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అనేక దర్యాప్తులు నివేదికల ద్వారా చెప్తున్నటువంటి వాస్తవాన్ని మనం నమ్మవలసి ఉంటుంది. అంటే అధికారము వాళ్ళు చెలాయించినారు, అధికారం వీళ్ళు చెలాయిస్తున్నారు. వీళ్ళు మాట్లాడుతున్న దాంట్లో రెండు కరెక్టే. గత ప్రభుత్వం అవినీతికి పాల్పడ్డది అనేటువంటి విషయం ముఖ్యంగా కుటుంబ కేంద్రంగా జరిగినటువంటిది. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో మనకు కనపడుతున్నటువంటిది ఏంటంటే అదే పద్ధతిని కొనసాగిస్తున్నటువంటిది. తెలంగాణ ఏర్పాటుకు ముందు మేడం ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి చాలా మంది కాంట్రాక్టర్స్, లగడపాటి రాజగోపాల్ గారు కావచ్చు, కావూరి సాంబశివరావు గారు కావచ్చు, గుంటూరు శ్రీనివాసరావు గారు కావచ్చు, మేఘా కృష్ణారెడ్డి గారు కావచ్చు, వీళ్ళంతా తెలంగాణ సొమ్మును దోచుకున్నారు అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి లక్ష్యం కూడా ఉద్దేశంతో ఆనాడు ఉద్యమం అనేటువంటి నడిచింది. సరే, ఎట్టికేలకు తెలంగాణ అమరుల ప్రాణత్యాగం తర్వాత వచ్చినటువంటి మాట వాస్తవం. వచ్చిన తర్వాత తెలంగాణలో పేదరికం ఉంది, తెలంగాణలో అమాయక ప్రజలు ఉన్నారు, తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలు చాలా వేగంగా జరగాలి, రాజకీయాలకు అతీతంగా, ప్రాంతీయ భావాలకు అతీతంగా, సామాజిక రంగాలకు అతీతంగా అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నటువంటి తెలంగాణలో ఇవాళ జరుగుతున్నటువంటి ఏంటంటే ఆ ప్రభుత్వాన్ని విమర్శించి బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడ్డది అనేటువంటి అనేక విమర్శలు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ చేసిన తర్వాత ఇవాళ జరుగుతున్నది ఏంటనేటువంటిది ఆలోచిస్తే అదే పద్ధతిలో ఏ ఒక్క కోణంలో కూడా బీఆర్ఎస్ అనుసరించినటువంటి విధానానికి భిన్నంగా కాంగ్రెస్ పాలన లేదు. ఇలా పర్సెంటేజ్ మామూలుగా వింటున్నాం. చిత్రం ఏంటంటే మేడం, బడా కాంట్రాక్టర్లు 2-3 బడా కాంట్రాక్టర్లు మంత్రివర్గంలో ఉన్నారు. అతి త్వరలో మనకు వస్తున్న మీడియా సమావేశాల్లో వస్తున్నటువంటి దాని ప్రకారంగా మరొక మంత్రి కాబోతున్నారు. ఇదొక విచిత్రమైన పరిస్థితి. కాంట్రాక్టర్లే ప్రభుత్వంలో మంత్రులుగా వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ నిర్వహణలో ఉన్నటువంటి ఆధిపత్యంలో ఉన్నటువంటి కంపెనీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నారు, మంత్రుల్లో ఉన్నారు. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ అవునన్నా కాదన్నా కూడా పార్టీలో చేర్చుకునేటువంటి సందర్భంలో కూడా మా బిల్లులు 600 కోట్లు ఉన్నాయి, మా బిల్లులు 500 కోట్లు ఉన్నాయి, మాకు సెటిల్ చేస్తారా లేదా, ఇవి జరిగినటువంటి ఒప్పందాలు. గతంలో నల్గొండకు సంబంధించినటువంటి ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి టీఆర్ఎస్ లో జాయిన్ అయినప్పుడు ఇదే ఒప్పందం. నేను బల్ల యాదవ్ గారికి ఆయన చెప్పకపోవచ్చు, కానీ ఇప్పుడు మళ్ళీ ఆయన ఇటు అటు తిరుగుతున్నాడు. నేనేమంటున్నా అంటే రాజకీయాలు, అవినీతి, కాంట్రాక్టర్లు ఒక్కటే లైన్లో ప్రయాణం చేస్తున్నటువంటిది. రెండు కరెక్టు. గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతి కరెక్టు, ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి కరెక్టు. విచిత్రమైన పరిస్థితి. నేను ఎప్పుడు ఊహించలే. 50 సంవత్సరాలుగా భారత రాజకీయాలను పరిశీలిస్తున్నటువంటి సందర్భం లోపల చట్టసభల్లోకి ఈ కాంట్రాక్టర్లు ప్రవేశించడము, వాళ్ళే అధికారాన్ని నిర్వహించడము, వాళ్ళే మంత్రులుగా మారడము ఇక తర్వాత జరుగుతున్నటువంటిది. చిన్న కాంట్రాక్టర్లు అందరికీ తెలిసినటువంటి సెక్రటరియట్లో ఏం జరిగింది తెలుసు కదా. బట్టి విక్రమార్క ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమం ఆల్మోస్ట్ ఒక 200-300 మంది కాంట్రాక్టర్లు వచ్చినారు. సరే, వాళ్ళు ఉన్నారా అనేటువంటిది మానవతరాయ్ గారు చెప్పనివాడు. కానీ ఇవాళ చిన్న కాంట్రాక్టర్లు బలి చేస్తున్నారు. పెద్ద కాంట్రాక్టర్లకు రాజకీయ ఒప్పందాలు ఉన్నాయి. మాకు ఇస్తామన్నారు కదా, మాకు ఎందుకు ఇవ్వలేదు. మేము పార్టీలో జాయిన్ అయ్యేటప్పుడు మాకు 500 కోట్లు పెండింగ్ ఉన్నాయి కదా, మాకు రిలీజ్ చేయండి. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా ఇదే నల్గొండకు చెందినటువంటి ఒక ప్రముఖమైనటువంటి కాంట్రాక్టరు, ఆయనకు జరిగింది ఇదే. ఓపెన్ గా చెప్తున్నట్టు నా బిల్లు లాగినాయి. ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తికి కూడా కాంట్రాక్టర్లు ఆపినారు, బిల్లు ఆపడానికి ఆయన పార్టీ ఫిరాయించినటువంటి సందర్భంలో ఇవాళ ఏమైనా ఉండొచ్చు కాక. వాళ్ళు చేసింది అదే, బీఆర్ఎస్ చేసింది అదే, కాంగ్రెస్ చేసింది అది. కాబట్టి ప్రజలకు అన్యాయం జరుగుతున్నటువంటి మాట వాస్తవము. ఈ కాంట్రాక్టర్లు బిల్లులు, కమిషన్లు తప్పకుండా ఉంటాయి. ఎందుకంటే పాపం కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో అనేక పార్టీలకు ఎన్నికలకు వస్తున్నాయి కాబట్టి వాటికి విరాళాలు ఇవ్వాలి. కాబట్టి బలంగా ఉన్నటువంటిది కర్ణాటక, తెలంగాణ. కాబట్టి వీటిలో డబ్బులు వసూలు చేయాలా, పంపించాలా అనేటువంటిది సహజంగా ఉండేటువంటి వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి. ఒక ముఖ్యమైనటువంటి శాఖ నిర్వహించే ముఖ్యమైనటువంటి మంత్రి యొక్క కుటుంబ సభ్యులు ఈ మీరు ఓవరాల్ గా కమిషన్ల పర్వం కొనసాగుతుంది అన్న మాటకైతే మీరు కట్టుబడి ఉంటారు ఫైన్ గా.
ఆటోమేటిక్ గా ఒకటి పాలించిన వాళ్ళు లక్ష్మణ్ పాలిస్తున్న వాళ్ళు వాళ్ళే చెప్తున్నప్పుడు మేం చేసేదే ఉంది, తప్పకుండా ఉన్నారు. ఎస్ లక్ష్మణ్ గారు, కమిషన్ల విషయంలో ఆరోపణలు ప్రత్యారోపణలు ఇవన్నీ పక్కన పెడితే ఇలా కమిషన్ల కల్చర్ అనేది పెరిగిపోతే గనుక అది ఒక విషవృక్షంలో పెరిగితే తెలంగాణ రాష్ట్రానికి ప్రజలకు తీవ్రమైన నష్టం అనేది ఉంటుంది. ఇప్పుడు మనం వాస్తవాలు నేరుగా చూసాం. కమిషన్ల కోసం కాంట్రాక్టర్లు ధర్నా చేయడం కానివ్వండి, చట్టసభల్లో కానివ్వండి. సో ఇది ఏ రకంగా రాష్ట్రానికి నష్టం, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? కమిషన్ కల్చర్ కాదు, కమిషన్ పర్సెంటేజ్ పెరుగుతున్నది. ఇక్కడ ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా కాంట్రాక్ట్ వర్కుల్లో కమిషన్లు లేకుండా జరిగిన సందర్భాలే లేవు. ఒకవేళ నేను 40 సంవత్సరాల పైన ఇది ఫీల్డ్ జర్నలిజం లేకపోతే అంత ముందే ఏమైనా ఉంటే ఉంటుండొచ్చు, కమిషన్ లేకుండా పనులు జరిగి ఉండొచ్చు. ఇక్కడ ఎంత పర్సెంటేజ్ వరకు వెళ్ళింది అంటే, సరే ఇవాళ వాళ్ళ అసెంబ్లీలో ఎవరేం మాట్లాడుకున్నా కూడా గత బిఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలనలో ఇరిగేషన్ సంబంధించిన ఒక అధికారిని నాకు స్వయంగా గతంలో 10% కమిషన్లు ఉండేది ప్రాజెక్టులో, అలాంటిది 30% పెరిగిపోయింది. ఆ పెరిగినందుకు గాను ఎస్టిమేట్లు పెంచి, ఇదిగో మీకు ఎస్టిమేట్ పెంచాం కాబట్టి మీకు పర్సెంటేజ్ ఇస్తున్నామని ఓపెన్ గా చెప్పి తీసుకుంటున్నారు. ఈ యొక్క డిపార్ట్మెంట్ లో పనిచేయడం కంటే వేరే డిపార్ట్మెంట్ వెళ్ళిపోవడం అని చెప్పాడు. వెళ్ళిపోయాడు కూడా తర్వాత అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసి. సరే, ఇప్పుడు గత ప్రభుత్వంలో ఏదో జరిగిపోయింది అనే ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ చేసింది, ఎన్నికల ముందు చేసింది, కాళేశ్వరం మీద పెద్ద ఆరోపణ చేసింది, దాని మీద కమిషన్ వేశారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం అది కాలేదు. ఎక్కడ కమిషన్లు తీసుకోలేదు చెప్పమని ఖచ్చితంగా కమిషన్లు నడుస్తూనే ఉంది. అట్లా ఏం సందేహించారు చెప్పండి. ఇక్కడ ఏ రాజకీయ పార్టీ ఇందులో అతిథులు కాదు. ఇంకా మీరు ఒక విషయం చెప్తే ఆశ్చర్యపోతారు. టిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో కాంట్రాక్టర్లకు పిలిచి స్వయంగా ఒక మంత్రి, అయ్యా మేము మా కమిషన్ మాకు ఇవ్వడం కాదు, నువ్వు వర్క్ మొదలు పెట్టిన తర్వాత ప్రతిపక్ష పార్టీలు వస్తాయి, ఆ వర్క్ మీద పడతాయి, అప్పుడు వాళ్ళను కూడా నువ్వు మేనేజ్ చేసుకోవాలా, అది మాకు సంబంధం లేదు అని కూడా చెప్పారు. అంటే ప్రతిపక్ష పార్టీలు కూడా మేనేజ్ చేసుకోవాలి, చేసుకున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే పద్ధతి నడుస్తుంది. ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడుతున్నారు కదా, ఇంతగా మానవతరాయ్ గారు ఛాలెంజ్ చేశారు, మరి ఎందుకు కంప్లైంట్ ఇవ్వడం లేదు. బయటకు వచ్చి బయట వీళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నప్పుడు ఎందుకు కంప్లైంట్లు ఇవ్వకూడదు? ఇవ్వాలి కదా, ఇవ్వండి, నిరూపించండి. అక్కడ ఇబ్బంది పడతారు. అప్పుడు ఏమైతుందంటే ఈ కమిషన్ల వ్యవహారం అంత ఈజీగా నిరూపణ కాదు. ఎక్కడ నిరూపణ అవుతుందంటే, నా పాయింట్ వరకు ఎస్టిమేట్లు పెంచి వేస్తారు కదా, అక్కడ పట్టుకునే అవకాశం ఉంది. అవి ఎవరు పట్టుకోవాలి? ప్రతిపక్ష పార్టీలు ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్ష దాన్ని పట్టుకుంటున్నాయా? ఏమయ్యా బాబు, ఇది 100 కోట్ల వర్క్ను 130 కోట్లకు ఎందుకు ఎస్టిమేట్ పెంచారని అడగచ్చు. అలాగే టెండర్లో రింగ్ అయిపోయి 100 కోట్లను 10% 15% ఇంకా ఎక్స్ట్రా పర్సెంటేజ్ టెండర్ వేసి ఎక్సెస్ వేస్తే ఎందుకు ఎక్సెస్ వేశారు, ఎందుకు రింగ్ అయ్యారు కాంట్రాక్టర్లు అని అడగొచ్చు, దాన్ని బయట పెట్టి. ఇవన్నీ ఇక్కడ చేస్తున్నారు ఈ రాజకీయ పార్టీ. ఎక్కడ వాటిని బయట పెడుతున్నాయి? తెలియకుండా ఉన్నాయా? తెలుస్తూనే ఉన్నాయి. కాళేశ్వరంలో నిజంగా జరగలేదా? జరిగింది. ఇప్పుడు జరగలేదా? జరుగుతుంది. ఇప్పుడు పెద్ద పెద్ద ప్రాజెక్టు టేక్ ఓవర్ చేస్తున్నారు. రోడ్లు కానీ, ప్రాజెక్టులు కానీ, లేకపోతే మూసీ నది ప్రాజెక్టు సంబంధించింది కానీ. ఇవాళ కాంట్రాక్టర్లందరూ కూడా రింగు కావటము. ఇప్పుడు భక్త శత్రువులాగా వ్యవహరించిన పెద్ద పెద్ద కాంట్రాక్టర్ సంస్థకు టిఆర్ఎస్ పార్టీ కాంట్రాక్టర్ ఆయన చెప్పింది, ఇది కాంగ్రెస్ వాళ్ళే ఆరోపణ చేసి
ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి 15 రోజులకే ఆ కాంట్రాక్టర్ ఇంట్లో అపాయింట్మెంట్ ఇచ్చాడు. మరి దానేమనాలి? జనం ఏం అర్థం చేసుకోవాలి? రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఉన్నాడు ఆ కాంట్రాక్టర్. జనం ఏమని అర్థం చేసుకోవాలి? నేను పేరు చెప్పదలుచుకోలేదు, అందరికీ తెలిసిన విషయమే అది. అలా ఇప్పుడు ఆయన మీద నువ్వు ఆరోపణలు చేశావు, కమిషన్లు బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చావు నువ్వు అని చెప్పి కాంట్రాక్టర్ మీద ఆరోపణలు చేశారు. మీరు అధికారంలోకి వస్తానే 15 రోజులకి ఆయనకు అపాయింట్మెంట్ ఎలా ఇస్తావు? చాలా మంది ఇప్పటి వరకు చాలా మందికి ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ దొరకడం లేదు. ఆయనకు దొరికింది, మరి ఇంట్లో మాట్లాడి వచ్చాడు. అది కాకుండా ఇంకా ఒక ముఖ్యమైన విషయంగా చెప్పదలుచుకున్నా, రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో కూడా కలుసుకున్నారు. ఇది నేను చెప్పడం కాదు, కేంద్ర ప్రభుత్వ యొక్క నిఘా విభాగం సంబంధించిన ఒక అధికారి నాకు చెప్పాడు, నేను ఆ పేరు చెప్పదలుచుకోలేదు. అక్కడ కూడా కలుసుకున్నాడు. మరి ఇక్కడ ఒక్కసారి ఆలోచించాలి, రాజకీయ పార్టీలు అందరూ కూడా ఈ మిషన్లు తీసుకోవటం వల్ల నష్టం ఏం జరుగుతుంది? కాంట్రాక్టర్ ఖచ్చితంగా నాసిరకం నిర్మాణాలు చేపట్టక తప్పదు. అతనికి లాభం రావాలి కదా, అతనికి నష్టం వచ్చేటట్టు ఎందుకు చేసుకుంటాడు? కాబట్టి అతనికి లాభం రావాలంటే అతను నాసిరకం పనులు చేస్తాడు. ఎవరికి ఇస్తాడు? మళ్ళీ సబ్ కాంట్రాక్టర్కి ఇస్తాడు. సబ్ కాంట్రాక్టర్ ఎంతకి ఇస్తాడు? ఒక 10%, 15% తక్కువ ఇస్తాడు. అంటే 100 కోట్ల పని నువ్వు 80 కోట్లకే చేయాలంటాడు. ఆ సబ్ కాంట్రాక్టర్ అది 100 కోట్ల పని 80 కోట్లకు తీసుకొని వాడు నాసిరకంగా చేయకుండా మళ్ళీ వాడు అధికారులకు కూడా వాడు పర్సెంటేజ్ ఇచ్చుకోవాలా ఆ సబ్ కాంట్రాక్టర్. ఇదేమో మెయిన్ కాంట్రాక్టర్ పొలిటికల్ లెవెల్లో ఉంటే, సబ్ కాంట్రాక్టర్ వర్క్ వచ్చిన తర్వాత అతనికి అధికారులకు పర్సెంటేజ్ ఇవ్వాలి. 1%, 2% ఏదో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం 5% వరకు అతను మళ్ళీ ఖర్చు అవుతుంది. ఖర్చు అయినప్పుడు అతను ఎలా వర్క్ చేస్తారు చెప్పండి. అందుకనే ఇవాళ ప్రాజెక్టులో ఇలాంటివి ఈ నాశరకం పనులు జరుగుతూ భవిష్యత్తుతో ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తే బాధ్యులు ఎవరంటే ఆనాడు వాళ్ళ నిర్మాణాలు చేపడతారు. అవి కొంతకాలం అయిన తర్వాత వాటి ప్రమాదాలు జరిగాయి అనుకోండి, కూలిపోయాయి అనుకోండి, బాధ్యులు ఎవరు? అదే అభివృద్ధి కన్నా అవినీతి శాతం పెరిగిపోతే ఆటోమేటిక్ గా కొలాప్స్ అవుతుంది, నో డౌట్. మల్లయ్య యాదవ్ గారు మీరు చెప్పండి, ఇందాక సరైనట్టుగా నిజంగానే ఆరోపణలు చేసే కంటే నిరూపించడానికి ఒక అవకాశం ఉంది కదా, సో ఎస్టిమేషన్ పేపర్స్ తో ఎందుకు మీరు నిరూపించే ప్రయత్నం చేయట్లేదు అని అడుగుతున్నాను. మేడం మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తారా? కాంట్రాక్టర్స్ విషయంలో ఇప్పుడు కమిషన్ తీసుకోలేదు అని చెప్తున్నారు, మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ ఆరోపిస్తున్నారు కనుక ఆయన చెప్తుంది ఏంటంటే అటు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగింది, కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలో కూడా జరుగుతోంది. కాకపోతే పర్సంటేజెస్ ఇక్కడ కమిషన్ కామనే కానీ పర్సంటేజ్ అన్నది ఇక్కడ పరేషాన్ చేస్తోందని చెప్పేసి ఆయన అంటున్నారు. ఒకవేళ నిజంగా జరిగింది చట్టసభల్లో అంత క్వశ్చన్ చేసేటప్పుడు ఎస్టిమేషన్స్కి తీసుకొని ఒక ప్రూఫ్గా తీసుకొని ఎందుకు గవర్నమెంట్ని క్వశ్చన్ చేయట్లేదని అడుగుతున్నారు ఆయన. ఇప్పుడు వాళ్ళ దగ్గర వాస్తవాలను బయట పెట్టే ప్రయత్నం ఎందుకు జరగట్లేదు బీఆర్ఎస్ నుంచి? కాంగ్రెస్ వాళ్ళ దగ్గర అధికారమే ఉంది కాబట్టి నిజంగా మా హయాంలో అయిందా లేదా అని చెప్పేసి తెలుసుకోవచ్చు. దాని మీద ఏదైనా ఉంటే లోతుగా విచారణ కూడా చేపట్టచ్చు. ఇంకోటి, కాంట్రాక్టర్లు ప్రభుత్వం మారంగానే ఆ మారిన ప్రభుత్వంలో కొత్త కాంట్రాక్టర్లు ఏమి రారండి. ఆ కాంట్రాక్టర్ ఏ ప్రభుత్వం ఉన్నా కానీ చేస్తాడు. ఒక 20-30 సంవత్సరాలు ఆ కాంట్రాక్ట్ ఫీల్డ్ లో ఉంటారు. వాళ్ళు వాళ్ళ యాజమాన్యాలని మళ్ళీ కొనసాగిస్తుంటారు, వాళ్ళ సంస్థల్ని కొనసాగిస్తుంటారు. కాబట్టి కాంట్రాక్టర్లు అనేటి ప్రభుత్వాలు 5 సంవత్సరాలకు ఒకసారి మారినా 10 సంవత్సరాలకు ఒకసారి మారినా కాంట్రాక్టర్లు మాత్రం మారే అవకాశం లేదు. కాబట్టి ఏ రకంగా విచారణ చేపట్టినా ఈ రోజు ఈ ప్రభుత్వం వల్ల లబ్ధి పొందుతున్న వాళ్ళు కూడా ఆ ప్రభుత్వంలో ఇచ్చిరా లేదా అని చెప్పడానికి అవకాశాలు ఉంటాయి. ఆ రోజు కొత్తగా మొదలుపెట్టిన ప్రాజెక్టుని త్వరితగతిన పూర్తి చేయడానికి మీరు సహకరిస్తే చాలు, దానికి సంబంధించినంత వరకు వెసులుబాటు ఇస్తాం, మీకు ఎప్పటికప్పుడు బిల్లులు కూడా చెల్లింపులు చేస్తాము, పెట్టుబడుల గురించి మీరు పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు అని చెప్పేసి మేము చొరవ తీసుకొని ముఖ్యమంత్రి గారు కానీ ఆనాటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు గారు కానీ చొరవ తీసుకొని ప్రాజెక్ట్ అయిపోతే చాలు అని చెప్పేసి అని అనుకున్నారు. ప్రాజెక్టుని త్వరితగతిన అనుకున్న సమయానికంటే ముందే అందించే విధంగా ప్రయత్నం చేయమని చెప్పారు. కానీ ఇట్లా కాంట్రాక్టులలో కమిషన్ల కోసం కక్కుతుపడ్డ సందర్భాలు లేవు. ఒకవేళ నిజంగా అనుకుంటే ఈ రోజు విచారణ చేపట్టడానికి అధికార పార్టీగా కాంగ్రెస్ ఉంది కాబట్టి మా హయాంలో జరిగిందని చెప్పేసి ఎక్కడ రుజువు చేసినా కానీ దానికి మేము సిద్ధంగా నిలబడడం కట్టుబడి ఉంటాం. కాబట్టి ఏదో మేము అన్నాం కాబట్టి మీరు కూడా అనొచ్చు, మేము అన్నాం కాబట్టి వాళ్ళు అనంటే సరిపోతుంది అని చెప్పేసి అని అనుకోవటం
మంచి పద్ధతి కాదు అని చెప్పేసి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మా ప్రభుత్వంలో కొత్తగా ఏర్పడ్డప్పుడు కొత్త ప్రాజెక్టులని నీటికి సంబంధించిన పెద్ద పెద్ద ప్రాజెక్టులు తీసుకురావాలని చెప్పేసి అని అనుకున్నాం. దానికి మంచి కాంట్రాక్టర్లను చూసి చేయగలిగిన పెర్ఫార్మెన్స్ ఉన్నోళ్ళని, సామర్థ్యం ఉన్నోళ్ళని, అటువంటి పనులను చేయగలిగిన వాళ్ళని ఎంచుకొని కొంతమందిని మామూలుగా చూజ్ చేసుకొని వాళ్ళకి త్వరితగతిన ఎటువంటి ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండేటట్టు మేము వాళ్ళకి కోఆపరేట్ చేసినాం తప్ప దాంట్లో ఏదో కమిషన్ల కోసం కక్కుర్తిపడో ఇంకేదో చేసిన దాఖలాలు లేవు. ఆ అవసరం బీఆర్ఎస్ పార్టీకి, ప్రభుత్వానికి రెండింటి కూడా లేదు. ఈ రోజు రైతుల డబ్బుల్నే మామూలుగా కాజేసిరు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ నవంబర్ లో ఎన్నికలు జరుగుతాయి, డిసెంబర్ లో వాళ్ళు చెల్లించిన చెల్లింపులు రైతుల నోట్లో మట్టుకొట్టి ఢిల్లీకి మామూలు పంపించడానికి, అదే రకంగా పార్లమెంట్ ఎన్నికలు నడిపించుకోవడానికి దాని నిర్వహణ కోసం పైసలు కావాలని చెప్పేసి కమిషన్లు ఇచ్చిన సంగతి యావత్ ప్రజానికానికి తెలుసు. కాబట్టి వాళ్ళు మేము తప్పు చేసినాం కాబట్టి మీరు కూడా చేయలేదా, దొంద అని చెప్పేసి అనే విధంగా ఈ రోజు మాట్లాడటానికి అటు బీజేపీ వారు కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అది ఎప్పటికి కూడా మా ప్రభుత్వంలో మేము ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేస్తే చాలని చెప్పేసి కాంట్రాక్టర్స్ కావాల్సిన వెసులుబాటు చేసినాం. ఇవాళ మామూలుగా మా ప్రభుత్వంలో పెండింగ్ ఉన్న బిల్లులు మీకు చెల్లిస్తున్నాం అని చెప్పేసి ఈరోజు భట్టి గారు అంటున్నారు. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. మీరు రేపు అధికారం కోల్పోయిన తర్వాత కూడా రేపు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు చేయాల్సిందే కదా. కాబట్టి మేము చేసిన అభివృద్ధి పనులేంది, మీరు చేస్తున్న అభివృద్ధి పనులేంది, మేము చేసిన చెల్లింపులేంది, ఏ టైంలో బిల్లులు వచ్చిన తర్వాత ఎంత త్వరితగతిన మేము చెల్లింపులు చేసినాం ఏంది, వీటన్నిటి కూడా ఇవాళ రికార్డ్ ఎవిడెన్స్ ఉంది కదా. అంటే ఇంకొకటి, ఇప్పుడు సరైనట్టుగా ప్రభుత్వాలు మారినప్పుడు పర్సంటేజ్ ముందుగానే కాంట్రాక్టర్లు ప్రిపేర్ అయ్యే పరిస్థితి ఏమైనా వస్తుందా ఫ్యూచర్లో? ఆరోపించే ప్రయత్నం, వాస్తవాలతో నిరూపించే ప్రయత్నం మీరు చేయట్లేదు, ఎందుకంటే మీ ప్రభుత్వం పర్సంటేజ్ తీసుకుందనేది ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణ. సో పర్సంటేజ్ పెరిగింది కాబట్టి కాంట్రాక్టర్స్ కూడా నేరుగా రేవంత్ రెడ్డి గారిని అప్రోచ్ అవుతున్న సిచ్యువేషన్ ఉందని చెప్పేసి లక్ష్మణ్ గారు చెప్తున్నారు. సో ఏంటి, ఒకరి గురించి మాట్లాడితే ఇంకొకరి విషయాలు బయటపడతాయని చెప్పేసి ఏ ప్రభుత్వం గట్టిగా వాస్తవాలు బయట పెట్టే ప్రయత్నం చేయదు, కేవలం ఆరోపణలతో ఆపేస్తారా? మలయాదవ్ గారు, ఇప్పుడు విచారణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఆధీనంలో ఉంది, అదే రకంగా కేంద్రంలో బీజేపీ నాయకులు ఉన్నారు, ఇద్దరు కలిసి కూడా మా మీద విచారణ చేపట్టచ్చు. దానికి సంబంధించిన కాంట్రాక్టర్లు అయితే మారలేదు. ఉన్న విషయాలను లోతుగా పరిశీలిస్తే ఎవరైనా చెప్తారు, దానికి సంబంధించి పెద్ద వేరే లేదు. కాళేశ్వరం గురించి ఎన్నో రకాలుగా మాట్లాడింది ఎన్నో సందర్భాలలో. ఇలా కాళేశ్వరం ఏమైందనేది కేంద్ర ప్రతినిధి బృందమే వచ్చి సర్టిఫై చేసిపోయింది. దానికి సంబంధించిన శాఖాధికారులు వచ్చేసి మామూలుగా జరిగిన లోపాలు ఏంది, వాస్తవాలు ఏంది అనేది కూడా చెప్పారు. ఇలా రాజకీయంగా ఏదో విమర్శించడం కోసం బురద తల్లే ప్రయత్నం చేస్తే అది ప్రజలు ప్రతిసారి రిసీవ్ చేసుకుంటారు అని అంటే పొరపాటే. రాజకీయ లబ్ధి కోసం ఎన్నికలప్పుడు ఏదో ఆరోపణలు చేయడం అనేది వేరు, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రాజకీయ లబ్ధి పొందడం కోసం ఆనాటి ప్రభుత్వాన్ని అబాసుపాలు చేయడానికి ఈ రోజు అదే పనిగా నిందలేస్తామని అంటే అది మంచి పద్ధతి కాదు. రైట్, మానవతరాయ్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు ఆరోపణలు చేయటం కన్నా బట్టి విక్రమార్క గారు అయితే నేరుగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని చెప్పేసి కమిషన్స్ గురించి మాట్లాడేటప్పుడు ఆయన తీవ్రంగానే వ్యాఖ్యానించారు. కాకపోతే ఒకటి, కమిషన్ల వ్యవహారాన్ని క్లోజ్ చేసేసి ఎలాంటి మచ్చ లేదో నిరూపించుకునే ప్రయత్నం ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేయట్లేదు? కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది నియంతృత్వ పార్టీ కాదు. కాంగ్రెస్ లో బహుళ నాయకత్వం ఉంటుంది, మా పైన అధిష్టానం. ఏ మాత్రం తప్పు జరిగినా ఫస్ట్ మా అధిష్టానం ఉపేక్షిస్తుంది. కాబట్టి విచారణ బొల్లమల్ల యాదవ్ గారు అదన్నారు అధికారంలో ఉండి విచారణ జరుపుతారంటే విచారణ జరుగుతుంది. పోలేశ్వరం ప్రాజెక్ట్ లో పినాకిని ఘోష్ గారు సిట్టింగ్ జడ్జి గారు విచారణ చివరి దశకు వచ్చింది. గొప్ప డిజైనరు, కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ చేసిన ఇంజనీర్ అయినటువంటి కేసీఆర్ గారి మీద ఇంజనీర్లు మొత్తం ఎక్కేశారు. ఇది మా తప్పిదం కాదు, మేము చేయలేదు, ఇది లోపాలు. ఒక ప్రశ్న అడిగితే చీఫ్ ఇంజనీర్ ఈ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్కి ఎంత ఖర్చు అయిందని అంటే నాకు యాదికి లేదు, 19 కోట్లు అయిందని. 19 కోట్లు కాదు, మేము మొత్తం లెక్కలు కట్టినాం. మా జడ్జీలు మొత్తం కూడా కూర్చొని లెక్కలు కడితే, న్యాయ నిపుణులు, నీటిపారుదల నిపుణులు లెక్కలు కొడితే 630 కోట్లు ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ డీటెయిల్ డిపిఆర్కే వచ్చిందని చెప్పేసి ఇంత అవినీతి జరిగిందని చెప్పి ఆయన లెక్కలు తెలుసు జరిగింది. కాబట్టి విద్యుత్ కొనుగోళ్లలో 4 రూపాయలు కొనాల్సిందాన్ని 3.5 కొనాల్సిందాన్ని 8 రూపాయలు కొనుగోలు చేసింది భాగవతం కూడా త్వరలోనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరుగుతుంది. అదేవిధంగా ఫార్ములా 1 రేస్ తో డబ్బులు తెలంగాణ ప్రజాధనాన్ని HMDA ఖాతా నుంచి ఏ విధంగా ఫోన్ల రూపంలో ఇంగ్లాండ్ కు తరలించారు, రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేకుండా, మంత్రి మండలి ఆమోదం లేకుండా, ఆపద్ధర్మ మంత్రి మండలి ఉన్నప్పటికీ, ఎన్నికల సంఘం ఉన్న అధికారంలో విధుల్లో ఉన్నప్పటికీ వాళ్ళకి తెలవకుండా ఏ విధంగా మాయం చేశారో
అవన్నీ కూడా లెక్కలు ఉంటాయి. ఫోన్ ట్యాపింగ్ అంశం కూడా ప్రతిదీ కూడా విచారణ జరుగుతుంది. మేము అంటున్నాం ఉత్త ఆరోపణ కాదు, మీరు వాస్తవాలు చెప్పండి. మీరు అంత వాస్తవాలు చెప్పకుండా కాంగ్రెస్ పార్టీ మీద మేము చేసినాం కదా అని చెప్పి దొంగే దొంగ అని అరిచినట్టు అరిస్తే ప్రయోజనం లేదు. ఇక బీజేపీ వాళ్ళ గురించి చెప్పాల్సి వస్తుంది. అసలు వాళ్ళు బీజేపీ గారు అంటే వెంకటరెడ్డి గారు పెద్దలు, మీరు ఏమనుకోవద్దు, మీరు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుందండి. కర్ణాటకలో అంబికాపతి అనే ఒక కాంట్రాక్టర్ 40% కమిషన్ అడిగితే నీళ్ళని ఆత్మహత్య చేసుకున్నాడు. కాంట్రాక్టర్లు మొత్తం అట్లా ఆధారాలతో చూపియాల. అట్లా ప్రభుత్వం పడిపోయింది. కొత్తగా వాళ్ళకి అలవాటే బీఆర్ఎస్ వాళ్ళు. మీరు కాంగ్రెస్ పార్టీ బదనాం చేసి మీరు అధికారంలో రావడానికి మాట్లాడొద్దు దయచేసి. మీరు పైన సిబిఐ ఉంది, తర్వాత చాలా ఉన్నాయి. మీరు మా పై స్థానంలో ఉన్నారు. ఓకే, మళ్ళీ మీరు ఆరోపణలకు ఎడుతున్నారు. నేను ఒకటే క్వశ్చన్ అడిగాను, ఎలాంటి మచ్చ లేదు, అసలు కమిషన్లే తీసుకోవట్లేదు అనేటప్పుడు సచివాలయం దగ్గరికి ధర్నా చేయడం వచ్చింది, అది అబద్ధమా? విజువల్స్ అయితే మేము గుత్తేదారుల బోర్డు గురించి మేమే విజువల్స్ ప్లే చేసాం, అది అబద్ధమా? 1000 మంది కాంట్రాక్టర్లు మేడం, వాళ్ళు మొత్తం కలిపితే 500 మంది ఉన్నది, మిగతా పెండింగ్ బిల్లు కలిపితే 8,000 ఉన్నది. వీళ్ళు మంజూరు చేసే క్రమంలోనే కావాలనే పథకం ప్రకారం వచ్చే సెక్రటరియట్లు సచివాలయాలు ధర్నాలు చేసి, అంతకు ముందు అసలు సెక్రటరియట్ లో పోయేదే కాదు. అంటే స్వేచ్ఛ లేదు, నియంతృత్వం, ఇందిరా పార్క్ లేదు. కానీ ఇప్పుడు చెప్పుకునే మాకు ఆలస్యమైందని చెప్పుకున్నారు, కానీ వాళ్ళంతా ఎందుకు పథకం ప్రకారం వచ్చారు. బిల్లులు చెల్లిస్తున్న కొంచెం జాప్యం అయ్యేసరికి అది కూడా ఎవరు కారణం? కేసీఆర్ గారు దుబారా మూలంగా తెలంగాణ దివాలా తీసింది. ఇవాళ కాళేశ్వరానికి తగలబెట్టే డబ్బులన్నీ కూడా అదే విధంగా సెక్రటరియట్ ను కూల్చేశారు. 100 ఏళ్ళకు సరిపడే సెక్రటరియట్ ఉంటే సేవలు వినియోగించుకోవడానికి దాన్ని కూల్చేశారు. 600 కోట్లు పోయి 1600 కోట్లు అయింది. ఈ విధంగా ప్రజాధనం మొత్తం కూడా రైతు బంధు పేరుతో బడాబాబులకు దోచిపెట్టారు. రియల్ ఎస్టేట్ భూములకు, పెట్రోల్ బంకులకు ఇచ్చారు. ఈ విధంగా ప్రజాధనం లూటీ అయిపోతే ఆ ప్రజాధనాన్ని ఖజానా నింపే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఈ తరంలో కొద్దిగా జాప్యం అయింది, దానికి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చేసి అదే క్రమం మీరు అన్నారు, ఆ క్రమం గురించి అడుగుతున్నారు. క్రమం అంటే నిజంగా ఇబ్బందుల్లో ఉన్న కాంట్రాక్టర్స్ కి ముందు పే చేసేసి తర్వాత మిగతా వారి సంగతి చూడొచ్చు కదా అని అడుగుతున్నారు. ఇప్పుడు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టిన గవర్నమెంట్ కి చిన్న కాంట్రాక్టర్స్ ఆదుకోవడం పెద్ద విషయం కాదు కదా అన్నది కూడా వస్తుంది కదా ఆరోపణ. గతంలో కొంతమందికి చెల్లించే 14 నెలల్లో క్రమక్రమంగా చెల్లించుకుంటూ వస్తున్నాం. బాడా కాంట్రాక్టర్లకు, చోటా కాంట్రాక్టర్లు అందరికి కూడా చెల్లించుకుంటూ వస్తున్నాం. ఈ చెల్లించే క్రమంలోనే 200 మంది కావాలని చెప్పి సెక్రటరియట్ లో పోయి సచివాలయంలో ధర్నా చేశారంటే అర్థం చేసుకోవడం. సచివాలయంలో ధర్నాలు ఉంటాయండి ఎక్కడ? గత ప్రభుత్వంలో ప్రవేశమే లేదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ స్వేచ్ఛనిస్తే ఆ స్వేచ్ఛని దుర్వినియోగం చేసే ప్రయత్నం చేశారు వాళ్ళు. సరే, వాళ్ళు నిజంగా అందులో 2-3 నిజంగా బాధ్యత, కానీ మిగతా వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీ సానుభూతులు పరులు అని చెప్పేసి స్పష్టంగా అందులో కూర్చున్న వాళ్ళు మాట్లాడిన ముఖాలు చూస్తే అందరం కూడా తేటతెలం అయిపోయింది. చాలా మంది కూడా అర్థమైపోయింది. సరే, ఏది ఏమైనప్పటికీ 5 చిన్న కాంట్రాక్టులు 10 లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళ బిల్లులు వాళ్ళ ఇప్పటికే దాదాపు 200-300 కోట్లు కూడా చెల్లించడం జరిగింది. మిగతా బకాయి ఉన్నటువంటి వాళ్ళకు కూడా చెల్లించడం జరుగుతుంది. ఇందులో ఏదైనా తేడా ఉంటే 20%, 30% ఉత్తి మాటలు కాదు. మేము నిరూపించడం, ప్రజల దగ్గరకు పోయినాం, కొట్లాడినాం, సిబిఐకి ఫిర్యాదు చేసినాం, ఆడికి పోయినాం. ఇలా కూర్చొని కావాలని చెప్పి గతంలో వాళ్ళు చేశారని చెప్పి కాంగ్రెస్ పార్టీ చేయకపోయినా చేసిందని చెప్పి దొంగే దొంగ అని అరిచినట్టు అరిస్తే నిష్ప్రయోజనం. కాబట్టి ఎవరు దొంగతనం చేశారు, గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎవరు కమిషన్లు తీసుకున్నారు అనేది మరికొద్ది రోజుల్లో తేట తెల్లం కాబోతుంది. కాబట్టి అర్థం చేసుకోండి. బీజేపీ నాయకులు కూడా అన్నిత్యం కూడా కాంట్రాక్టర్లే దాన్ని నడుపుతారు బీజేపీ పార్టీని. ఎంతమంది ఎన్ని రాష్ట్రాల్లో వాళ్ళ పార్టీలో కాంట్రాక్టర్ లేరా చెప్పండి? వాళ్ళ పార్టీలో కాంట్రాక్టర్ లేరా? వాళ్ళ నీతులు చెప్తారు. ఈ డబ్బులని బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు పుట్టిందండి? 21 సంవత్సరాల క్రితం పుట్టి 10 ఏళ్ళ అధికారం ఉన్న పార్టీ ఆస్తి, దేశంలోనే ధనవంతమైన పార్టీ ఏది? ఈ రోజు ప్రాంతీయ పార్టీ 1600 కోట్ల ల్యాండ్ నుంచి వచ్చిన దానికి 53 ఏళ్ళ అధికారంలో ఉండి 140 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆస్తి చెప్పుకోవాలంటే మాకు బాధ అనిపిస్తుంది. 500 కోట్లు కూడా లేవు, టీవీ లేదు, పత్రిక లేదు. నిన్నగాక మొన్న పుట్టిన కేసీఆర్ పార్టీకి పత్రిక, కార్యాలయం ల్యాండ్ నుంచి వచ్చినాయని ఇంగ్లీష్ పత్రిక, రేపు ఇంకేం పెడతారు? ఇక్కడ అవినీతి సరిపోతుంది, ఢిల్లీలో అవినీతి చేశారు. రైట్, వెంకటరెడ్డి గారు. బీజేపీ పార్టీ, బీజేపీకి ఎప్పుడైనా అది కూడా 42 ఏళ్ల పార్టీ, అది పుట్టి 82-83లో పుట్టింది. అది ఆ పార్టీ ఆస్తులు మీరు అంటుంది అదే, కమిషన్లకి ఏ పార్టీ కూడా అతీతం కాదు. ప్రజలు గమనిస్తున్న అంశమే. వెంకటరెడ్డి గారు, ఒకటే అండి, 6,000 కోట్లు ఎట్లొచ్చినాయంటే అనేక రకాలుగా విరాళాలు చట్టబద్ధంగా విరాళాలు వస్తాయి. అవి నోటిఫైడ్. మీరేమో ఆ డబ్బులను కూడా తినేసే రకాలు. మీ పార్టీకి సంబంధించి
మీ నాయకులు మొత్తం తినేసే రకాలు ఇక అవన్నీ ఎందుకు? ఇండియన్ హెరాల్డ్ అవన్నీ పక్కకు పెట్టండి. ఇప్పుడు మీరు అంటున్నది ఏంటంటే స్వయంగా గతంలో మీ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన కూడా పత్రికలు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు ఆ చరిత్ర ఎందుకు ఇప్పుడు మనం పోదాం కానీ పత్రికలు టీవీలు పెట్టుకునే కదా మీ గత ముఖ్యమంత్రి గారు చేసినటువంటి నిర్వాహకం. ఇప్పుడు కూడా ఒక కుటుంబానికి 3 పదవులు ఉన్నాయి. ఇంకా మంత్రి పదవి కావాలనే వాళ్ళు కూడా టీవీలు పత్రికలు పెట్టుకుని నడిపిస్తున్నారు. ఆ చర్చకు పోకండి. ఇక ఇప్పుడు మీరేదో శుద్ధపూసలైనట్టుగా వాళ్ళ చెప్పకండి. రెండవది ఏంటంటే ఒకటి మీ కేబినెట్ లో మంత్రులైన వాళ్ళు 1000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ బాధ్యతలు ఉన్నటువంటి సంస్థల యజమానులు కావునా కాదా? వాళ్ళకి ఎంత రిలీజ్ అయిందో మీరు చెప్పండి. ఆ పార్టీలో మేము అధికారం లేవు ఇక్కడ. గత ప్రభుత్వంలో జరిగింది 2014లో. నన్ను చెప్పని మీరు మాట్లాడినప్పుడు మనవుతారా? మేము మాట్లాడలేదు, అడ్డం పడలేదు, మర్యాద కాదది. 2014లోను 2018లోను కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యేటువంటి వాళ్ళ కాంట్రాక్ట్ ఒప్పందాలు కూడా ఇవే. ఉన్న బిల్లులు చెల్లించాలా, కొత్త కాంట్రాక్టులు ఇవ్వాలా. ఇప్పుడు మీరు చేస్తున్నది అంతే. ఆ పార్టీ నుంచి పార్టీకి వచ్చేటప్పటికి మీరు బిల్లులు, కొత్త కాంట్రాక్టులు ఇచ్చే పద్ధతి లోపల అవినీతికి మీరు గత ప్రభుత్వాన్ని అనేక రకాలుగా విమర్శించినటువంటి వాళ్ళు మీరు చేస్తున్నటువంటిది ఏ మాత్రం తేడా లేకుండా కేసీఆర్ ఏ పద్ధతిలో ప్రయాణం చేసినాడో అదే పద్ధతిలో మీరు ప్రయాణం చేస్తున్నమాట వాస్తవము. చిన్న కాంట్రాక్టర్లు బాధిస్తున్నారు, పెద్ద కాంట్రాక్టర్లకు ఏంటంటే పెద్ద మొత్తంలో కాంట్రాక్ట్ కమిషన్లు ఇస్తారు. అవి మీరు అక్కడ ఇక్కడ ఉత్తర భారతదేశానికి పార్టీలకు మీ సెంట్రల్ పార్టీకి మీరు పంపించుకోవాల్సిన అవసరం ఉంది. పాపం మీ ఇబ్బందులు మీకున్నాయి. ఇది జరుగుతున్నమాట వాస్తవము. ఇవాళ మీరు వాళ్ళంతా కూడా అప్పులు చేసిపోయినారు అంటే అప్పులు చేసిపోయినప్పుడు మీకు తెలియదా? అప్పులు చేసిపోయినప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క 2-3 సెమినార్లో మాట్లాడగా మాకు తెలుసు, వి నో హౌ టు మేనేజ్ ది ఫైనాన్సెస్ అని చెప్పినారు కదా. ఏమైంది మరి ఇప్పుడు అంటున్నా? కాబట్టి మీరు 2 విషయాలు ఎన్నుకున్నారు. ఒక నిరుత్సాహ ఆర్థిక సంక్షోభంలోకి నెట్టబడ్డారు. ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి హామీలను చేయలేని పరిస్థితిలో ఉన్నారు. దానికి అందుకున్నది ఏంటంటే దానికి బదులుగా మీరు గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు, కమిషన్లు, అవినీతి, దానివల్ల మేము చేయలేకపోతున్నాం అనేటువంటిది ఒకటి ఎన్నుకున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు ఏమొస్తలేదు అనేది 2 పెట్టుకొని మీరు ముందుకు పోయేటువంటి ప్రయత్నం చేస్తారు. ప్రజలంతా సులభంగా వదిలే పరిస్థితి లేదు. ఇవాళ మీరు చేస్తున్నటువంటి పాలనలో కింది స్థాయిలో కూడా మేడం ఆఫీసుల్లో అయితే అవినీతి అదే పద్ధతిలో ఉంది. ఒక్కనాడైనా రేవంత్ రెడ్డి గారు ఈ అవినీతి గురించి, ఆఫీసుల అవినీతి గురించి మాట్లాడలే. వాళ్ళని డొక్క తీస్తా, డోలు తీస్తా, కడతా అనేటువంటి అంటున్నాడు. కానీ ఇవాళ నేను మామూలుగా వెళ్తుంటాను, సబ్ రిజిస్ట్రార్స్ ఆఫీస్ కానీ లేకపోతే రెవెన్యూ తహసీల్దార్ ఆఫీసులు కానీ అదే పద్ధతిలో ప్రజలు పీడించుకొని తింటున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనకు కాంగ్రెస్ ప్రభుత్వాలకు కొనసాగింపే ఉంది తప్ప కొత్తగా జరిగింది ఏం లేదు అవినీతికి సంబంధించినటువంటి విషయాల్లో. రైట్. మొత్తం కమిషన్లకైతే ఏ పార్టీ అతీతం కాదు. ప్రజలు చూస్తున్నారు. కాంట్రాక్టర్ చెప్తాడు మేడం, ఆ ప్రభుత్వానికి ఇంత ఇచ్చినాము, ఆ కాంట్రాక్టర్ చెప్తాడు వీళ్ళకు మేము అక్కడ 10 ఇచ్చినాము, మరి ఇప్పుడు ఏంది లెక్క? అదే ప్రభుత్వాలు మారిన ప్రతిసారి కాంట్రాక్టర్లు ముందుగానే ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. కమిషన్ పర్సెంటేజ్ పెరుగుద్దేమో. సో ప్రజలు కూడా ప్రిపేర్ అవుతారు ఆటోమేటిక్ గా దానికి సంబంధించి. సో మొత్తానికి కమిషన్ల కథా కమం ఇష్యూ గురించి అయితే చర్చ కొనసాగిస్తున్నాం. లక్ష్మణ్ గారు, ఫైనల్ గా మీరు చెప్పండి. సో కాంట్రాక్టర్స్ అయితే ఏడాది పాటు నుంచి వెయిట్ చేస్తున్నారు. చిన్న కాంట్రాక్టర్స్ అయితే బిల్స్ రాకపోతే ఆత్మహత్యలే శరణ్యం, మాకు ఇంకొక ఆప్షన్ లేదు అని చెప్తున్నారు. సో ఈ ఎవరైతే స్మాల్ కాంట్రాక్టర్స్ ఉన్నారో వీరి పొట్ట కొట్టకుండా, కమిషన్లు తీసుకోకుండా వారికి బిల్లులు చెల్లించే ఆలోచన ప్రభుత్వం చేసే పరిస్థితి ఉందా? కాంట్రాక్టర్స్ యాంగిల్స్ లో చెప్పండి. వాళ్ళకున్న పరిష్కారం. చిన్న స్థాయి కాంట్రాక్టర్లు మాత్రం కష్టాల్లో ఉంటారు. ఎందుకంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటిపోయినా కూడా వాళ్ళ బిల్లులు చెల్లించకపోతే వాళ్ళు ఎక్కడో అప్పులో చప్పులో తీసుకొచ్చేసి వర్క్లు కంప్లీట్ చేసి, కాబట్టి ఇక్కడ ఒక రోస్టర్ విధానం అనేది పెట్టుకోవాలి. వాళ్ళకి దాని ప్రకారం ఇచ్చుకుంటూ పోతే కనుక సమస్య ఉండదు. అలా కాకుండా ఎవరు పర్సెంటేజ్ ఇస్తారో వాళ్ళకి ఇస్తాము, లేకపోతే ఎవరు మనకు బంధువులు చుట్టాలు వాళ్ళకి ఇచ్చుకుంటాము అనే పద్ధతిలో కూడా కరెక్ట్ కాదు. అందరికీ న్యాయం చేయించినట్టు అవుతాం. ఈ బడా కాంట్రాక్టర్ల కంటే వాళ్ళు అడ్వాన్సులు ఇస్తారు వాళ్ళకు, మళ్ళీ బిల్లులు వెంటనే చెల్లించకపోయినా నష్టమేం జరగదు, వాళ్ళు పని చేస్తూనే ఉంటారు. వాళ్ళు చిన్న కాంట్రాక్టర్ల విషయాలు మాత్రము ఆలోచించాల్సిన అవసరం. ఎందుకు వాళ్ళు వెళ్ళి అక్కడ నిరసన వ్యక్తం చేయాల్సిన అవసరం ఏమీ లేదు. అక్కడ పిలిచి మాట్లాడి పద్ధతి ప్రకారం ఇదిగో ఈ రోస్టర్ విధానం పెట్టుకున్నాము, ఎవరు ముందు వర్క్ చేశారు, ఎవరిది ఫైనల్ గా వర్క్ అయిపోయింది, వాళ్ళకు 1వ నంబరు, మిగతా 2వ నంబరు, అట్లా ఆర్డర్ ప్రకారం మేము పేమెంట్ చేస్తాము అని చెప్పి చేసుకుంటూ వస్తే కనుక ఏమి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండవు. వెయిట్ చేస్తారు, తీసుకుంటారు. అలా కాకుండా ఇస్తారో ఎవరో తెలీదు,
తర్వాత మళ్ళీ దానికి పర్సెంటేజ్ ఎక్కడి నుంచి తీసుకుంటారు ఇప్పుడు సంవత్సరం అంటే వడ్డీలకు తెచ్చుకున్న వాళ్ళు ఎంత వడ్డీ అవుతుంది ఆలోచించండి సంవత్సరానికి, వాళ్ళు పనులు అయిపోయేసిన వాళ్ళు. అయితే ఏంటంటే ప్రజలు ఇవాళ ఏం ఆలోచిస్తున్నారు అంటే, అరే రాజకీయ నాయకులు ఎలా ఉంది ఇక్కడ తింటే తిని అని మనకు మన ఇంటి కింద ముందు రోడ్డు కంప్లీట్ అయిందా లేదా, సౌకర్యం వచ్చింది, ఇంటికి కుళాయిలు వేశారు సౌకర్యం వచ్చింది, వాటర్ ట్యాంక్ కట్టారు సౌకర్యం వచ్చింది అని అడ్జస్ట్ అయిపోతున్నారు ఇవాళ ప్రజలు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మీద అంత పెద్ద ఆరోపణ వచ్చింది కదా, కానీ ప్రజలు ఎవ్వరూ కూడా అసంతృప్తి చెందలేదు ఆ ప్రాజెక్టు విషయం. ఆ ప్రాజెక్టు రావడం వల్ల సంతోషపడ్డారు. అసలు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నీళ్లు రాని విలేజ్ కు నీళ్లు పోయాయి, అవి కూడా మాట్లాడుకోవాలి కదా. ఎందుకు ఆ ప్రాజెక్టు పెట్టారు, విలేజ్ విషయం పక్కన పెట్టారు. ఇక్కడ నేను ఒక విలేజ్ కి వెళ్తే ఎంత ఆనందంగా ఆ విలేజ్ వాళ్ళు చెప్తున్నారంటే, మేము ఇంతవరకు నీళ్ళు చూడలేదు, మా చెరువు నీళ్ళు వచ్చాయి. మరి అది కూడా ఆలోచించాలి. జనం కూడా అడ్జస్ట్ అయిపోయారు, తింటే తిన్నారు, మనకు మేలు చేస్తున్నారా లేదా అని. అది ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా మేలు చెయ్యాలి, ఆ లైన్ లో వెళ్ళాలి. ఆ లైన్ లో వెళ్ళకుండా మీరు మీ ఇంపార్టెంట్ అంటే మీకు ప్రాధాన్యత ఉన్న అంశాల మీద మీరు వెళ్తే ఇంకా మీరు అభివృద్ధి అన్నప్పుడు అభివృద్ధి ఎక్కడ కనపడాలి కదా. అభివృద్ధి జరగాలి. ఎన్ని చెప్పినా బిఆర్ఎస్ గవర్నమెంట్ లో అభివృద్ధి జరిగింది, నగరంలో కూడా అభివృద్ధి జరిగింది, ఎవ్వరు కాదనలేరు. కానీ 2% ఒక హైదరాబాద్ లో ఎలా రాగలుగుతుంది, జీడిపి ఎందుకు పెరిగింది, ఇవన్నీ ఆలోచించాలి కదా. ఇవన్నీ ఆలోచించాలి. ఈ ఆరోపణ చేసుకోవచ్చు, కానీ ఎంతవరకు మేలు జరిగింది అని కూడా చూడాలి. ఓకే, అవినీతి జరుగుతుంది అన్నప్పుడు మాటలు ఎందుకు, ఎక్కడ అవినీతి జరిగిందో బయటికి ఫైల్ తీయండి, మీరు వెంటనే ఎఫ్ఐఆర్లు కట్టండి, ఇన్వెస్టిగేషన్ చేయండి, అరెస్ట్ చేయండి. ఎవ్వరు వద్దంటారు. మీరు అలా ఎందుకు చేయడం లేదు? కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద అంత ఆరోపణ చేసినప్పుడు కమిషన్ అవసరమా, ఇమ్మీడియట్ గా ఎఫ్ఐఆర్ కట్టడం అవసరమా? మీ దగ్గర ఆధారాలు ఉంటే అలా చేయలేదు కదా. ఒక్క ఎఫ్ఐఆర్ కట్టారా ఇప్పటి వరకు అవినీతి మీద? కట్టలేదే. ఎందుకు కట్టలేదు అంటే ప్రజలు ఆలోచిస్తారు కదా, ఏమో వీళ్ళు ఒకటైపోయినారేమో అనుకుంటారు కదా. అందువలన అలా జరగకూడదు. నిజంగా ఆధారాలు ఉన్నప్పుడు ఎవరిని వదిలిపెట్టకండి, చర్యలు తీసుకోండి. అలాగే ప్రస్తుత టిఆర్ఎస్ కానీ బీజేపీ కూడా కాంగ్రెస్ పార్టీ అవినీతి చేస్తున్నా, తప్పులు చేస్తున్నా ఆధారాలు సహా బయట పెట్టండి. నేను చెప్తున్నాను కదా, నాకు తెలిసి ఒక కాంట్రాక్టర్ చెప్పిన దాని ప్రకారం ఒక ప్రాజెక్ట్ ఎస్టిమేట్ వేసుకున్నారు. ఊహకు అందరికీ అంటే కనీసము 20% ఎక్స్ట్రాగా దాన్ని తయారు చేస్తున్నారని ఒక సమాచారం నాకు వచ్చింది. నాకే వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ వాళ్ళకి రాదా? దాన్ని పట్టుకోవచ్చు కదా, దాన్ని బయటికి తీయచ్చు కదా. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు గాను, ఎమ్మెల్యేలు గాను మీరు అధికారం దగ్గర పోతే మీరు సమాచారం ఇవ్వరా? ఇస్తారు కదా. మీరు బయట ఎందుకు పెట్టారు కదా, ఏమయ్యా మీరు ఎస్టిమేట్ ఇది 200 కోట్లు అయితే దాన్ని 300 కోట్లకు మీరు ఎస్టిమేట్ తయారు చేశారు ఏంటి అని ఎవరికైనా, గీత జ్ఞానం కూడా వాడు ఎవరికైనా ఆ ఫైల్ చూసుకుని అర్థమవుతుంది. సామాన్య మానవుడు కూడా అర్థమవుతుంది దాని వాల్యూ ఎంత, అది ఎంత పెంచారు. ఇక్కడ ఎక్కడ చేస్తున్నారు? రైట్ సార్, పరిష్కారం ఏంటి చెప్పండి. ఇప్పుడు చిన్న కాంట్రాక్టర్లను ఆదుకునే దిశగా ప్రభుత్వం వెళ్ళే అవకాశం కనిపిస్తుందా? ఇప్పుడు ధర్నా తర్వాత, లేకపోతే ఇప్పుడు ఆరోపణలు వచ్చిన తర్వాత ఇది కంటిన్యూ చేయకుండా ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం ప్రభుత్వం చేయగలుగుతుందా? మనోహర్ గారు కన్క్లూడ్ చేయండి. ఉన్న కాంట్రాక్టర్లు వాళ్ళంతా కూడా గతంలో పెండింగ్ బిల్లుల్ని పరిష్కరించే దిశలో కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది. నేను చెప్పాను 10 లక్షల మంది వరకు ఉన్న వాళ్ళు 5,000 మంది 6,000 మంది ఉన్నారు. వాళ్ళ సంఖ్య 503 కోట్లు వాళ్ళకి ఇవ్వాలి, 505 కోట్లు. అందులో ఇప్పటికే 300 కోట్లు వాళ్ళకి ఇచ్చేసాం. మిగతా కొంతమందికి ఉన్నది రాష్ట్ర పరిస్థితిని ప్రకారం, నిధులు తీసుకునే ప్రకారం 18,500 కోట్లు ఖర్చు అవుతుంది. మనకు వచ్చిన దాంట్లో 6,500 కోట్లు కేసీఆర్ గారు అసలు వడ్డీకి జరుగుతుంది కట్టానికి మనం చేసిన అప్పులకు. మిగతా 6,500 కోట్లలో జీతభత్యాలకు పోగా మిగతా ఏమైనా అరకొర మిగిలితే సంక్షేమ పథకాలు చేస్తున్నాం. తీసుకొచ్చినటువంటి అప్పుల్లో కూడా మొత్తం కూడా దాదాపు దానికి కట్టడానికి జరిగింది.
మీరు కూడా మీ డిప్యూటీ సీఎం లాగే మాట్లాడుతున్నారు. కమిషన్ల గురించి మాట్లాడుతూ బీఆర్ఎస్ అప్పుల గురించి మాట్లాడుతున్నారు. అడిగింది చిన్న కాంట్రాక్టర్స్ ఎవరైతే ఆత్మహత్యల శరణ్యం అంటూ ధర్నా చేశారో వారి బిల్లులు వితౌట్ ఎనీ కమిషన్ క్లియర్ చేసే అవకాశం ఉంటుందా? 100% చేసేసి మచ్చలేని ప్రభుత్వంగా నిరూపించుకునే ప్రయత్నం జరుగుతుందా? గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ ప్రభుత్వాల్లో ఇట్లాంటి అవకాశమే ఉండదు. ప్రాంతీయ పార్టీలో వాళ్ళకి ఏంటంటే మొత్తం వాళ్ళే రాజు, వాళ్ళే మంత్రి కాబట్టి వాళ్ళే ఇంజనీర్లు, వాళ్ళే డిజైన్ చేస్తారు. ఇలా కాళేశ్వరం పూలేశ్వరంగా మారిందంటే, తెలంగాణ ప్రజల దుఃఖదాయంగా మారిందంటే కారణం ఏంటి? కాబట్టి అట్లా ఉండదు. మీకు అవకాశం ఇచ్చినప్పుడు కూడా మీరు చెప్పట్లే, ఆరోపణలకే అవకాశం తీసుకున్నారు తప్పిస్తారు. రైట్, థ్యాంక్ యూ బొల్లం మల్లయ్య యాదవ్ గారు. బీఆర్ఎస్ పార్టీ ఉచ్చులో పడద్దు అని చెప్పి వాళ్ళని కోరు. ఎస్, థ్యాంక్ యూ మానవతరాయ్ గారు, లక్ష్మణ్ గారు అండ్ వెంకటరెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. మొత్తానికి బడా కాంట్రాక్ట్ల విషయంలో కమిషన్లు పెంచినా వారు పే చేయగలుగుతారు. ప్రభుత్వాలు మారుతున్నాయి తప్పిస్తే కమిషన్ల పర్సంటేజ్ మారుతుంది తప్పిస్తే కమిషన్లు అయితే కామనే అన్న క్లారిటీ ఇటు ప్రజలకు కూడా వచ్చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం సభ సాక్షిగా ఆరోపణలు ఎదుర్కొంటోంది కనుక ఈ సభ సాక్షిగానే కాంట్రాక్టర్లు ఎవరైతే ఆత్మహత్య చేసుకుంటాం, బిల్లులు చెల్లించకపోతే ఆత్మహత్యలే శరణ్యం అంటూ ధర్నా చేసే వరకు కూడా వెళ్ళారో వారందరికీ ఒక సమాధానం చెప్పి మచ్చలేని ప్రభుత్వంగా నిరూపించుకుంటుందా, లేకపోతే ఇలాగే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా ఒక కమిషన్ ప్రభుత్వంగానే మిగిలిపోతుందా అన్నది మాత్రం భవిష్యత్తులోనే చూడాలి. ఇది వాళ్ళ డిబేట్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.